కనిపిస్తుందండి అన్నారు. ఓకే, పోనీ ఏంటంటే ఆధారాలు ఇవ్వండి అంటే మేము కుటుంబ సభ్యులకు చూపిస్తామని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఆ సిఏ గారు ఎవరైతే ఉన్నారో, ఏదో గౌరయ్య గారు ఏదో ఆయన పేరు గౌడ్ గారు. ఏమంటే ఇది 2 రాష్ట్రాల క్రైస్తవుల సమస్య. లక్షలాది మంది దీని మీద ఇంత ఆందోళన చెందుతూ ఉంటే మేము ఓన్లీ ఫ్యామిలీకి మాత్రం చెప్తామని రూల్స్ మాట్లాడారంటే అది పక్కా నిర్లక్ష్యం. ఈ కేసు యొక్క తీవ్రత కానీ, ఈ కేసు యొక్క సున్నితత్వం కానీ ఏమాత్రం తెలియని పోలీసులు ఆ రోజున అక్కడ డ్యూటీ చేశారు. సాయంత్రంకి వచ్చేటప్పటికి ఇది ఇగో 2 ఫుటేజ్లు చూపించారు మాకు. ఓకే, అది ఆయన కొవ్వూరు టోల్గేట్ దాటాడు అన్నారు. చూశాను, కరెక్టే. కొవ్వూరు టోల్గేట్కి ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి 10 కిలోమీటర్లు ఉంది ఎగ్జాక్ట్. ఆయన బండి మీద 60లో వస్తే ఖచ్చితంగా 10 నిమిషాలుగా అక్కడికి వచ్చేస్తారు, అది కరెక్టే. ఆ 10 నిమిషాల తర్వాత అక్కడ యాక్సిడెంట్ 11:42కి సీసీ రికార్డ్ అయింది, బండి పక్కకి వెళ్ళిపోయినట్టు. సో దారిలో ఏమీ జరగలేదని నమ్మాం మేము. పోలీసు వారు కూడా ఇదిగో ధూళి రేగిందండి, ఇది యాక్సిడెంట్ అండి అన్నారు, అది నమ్మాం. నమ్మిన తర్వాత ఎవరో ఆందోళన పడకండి, ఇది చూడడానికి అలాగుంది, ఇంకా ఎంక్వైరీ జరుగుతుందని ప్రజలందరినీ శాంతపరిచాం మేము. మీకు ఏమైనా ఆటంకం కలిగించామా? డెడ్ బాడీ మీరు ఏదన్నా ఇక్కడ తేల్చేదాకా డెడ్ బాడీ కదలదని మేము ఏమన్నా పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించామా? మీరు ఏం చెప్తే అదే విన్నాం, ఏం చెప్తే అదే నమ్మాం. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఏమంటే? ఇక్కడి నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేసిన కొంతమంది పోలీసులను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సి ఉంది. మొట్టమొదట సీఏ గారిని సస్పెండ్ చేయాలి. రెండోది, ఇక్కడ నుంచి ఇది యాక్సిడెంట్ అని చెప్పి గౌరవ నారా లోకేష్ గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరిచ్చారో వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే నిన్న ఎస్పీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇది ఇంకా యాక్సిడెంట్ అని మేము కన్ఫర్మ్ చేయలేదు, అనుమానాస్పద మృతాన్ని మేము ఎంక్వైరీ చేస్తామన్నారు. మీరు అనుమానాస్పద మృతాన్ని ఎంక్వైరీ చేస్తాం అన్నమాట మాకెందుకు చెప్పలేదు? లోకేష్ గారికి ఎందుకు చెప్పలేదు? లోకేష్ గారికి చెప్పకపోవడం వల్ల ఆయన ప్రాథమిక విచారణ అనంతరం పోలీసు వారు చెప్పిన దాని ప్రకారం రోడ్డు ప్రమాదం అని ట్వీట్ చేశాడు. ట్వీట్ చేస్తే ఇప్పుడు ప్రతి అడ్డమైనోడు వచ్చి లోకేష్ గారు ఎలా చెప్పేస్తారు, అది రోడ్డు ప్రమాదం అని ఎలా చెప్పేస్తారని చెప్పి ఆయన్ని విమర్శిస్తున్నారు. డబుల్ గేమ్ ఆడుతున్నారా? అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పడానికి, లేదా గవర్నమెంట్ని ఉద్దేశపూర్వకంగా మీరు బ్యాట్ చేద్దామని ట్రై చేస్తున్నారా? ఆ పోలీస్ అధికారులను అడుగుతున్నాను నేను, ఎవరు చెప్పారు ఇది యాక్సిడెంట్ అని? అక్కడ యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు దాకా ఇది యాక్సిడెంట్ అని ఎందుకు ఆధారాలు చూపించలేదు? అక్కడ ఏదైతే కొవ్వూరు టోల్గేట్ ఉందో ఆ టోల్గేట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన అటు ఇటు నడుస్తున్నాడు, అటు ఇటు ఊగుతుంది. అంతకుముందు ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఇన్ని రోజులు పట్టిందా మీకు కొవ్వూరు టోల్గేట్ నుంచి అనంతపల్లి టోల్గేట్ దాకా ఉన్న ఆ సీసీ కెమెరాలు రిలీజ్ చేయడానికి? అనంతపల్లి టోల్గేట్ దగ్గర ఇతను అలాగే వచ్చాడా? ఆ బ్లింకర్ వెలుగుతుందా, హెడ్ లైట్ వెలుగుతుందా, అది బయటపడడానికి ఏమైందా మీకు? మీరు చెప్పిన మాట మేమేమో యాక్సిడెంట్ అయి ఉంటుందనేమో మేము మాట్లాడితే ఈ రోజున మమ్మల్ని ఏదో చేస్తారా మీరు? గన్నవరం దగ్గరే బ్లింకర్ వేసుకుని వస్తున్నారు అన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఆ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయరు? ఇది యాక్సిడెంట్ అయితే ఎప్పుడైతే బండి పక్కకి వెళ్ళిపోయిందో ఆ తర్వాత ఉన్న ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయలేదు? మీరు యాక్సిడెంట్ అయితే క్లియర్గా రిలీజ్ చేయండి. లేదు ఇది హత్య అని మీకు అనుమానం ఉందా, హత్యను ప్రకటించి అంత సీక్రెట్గా చేయండి. మీరు హత్య అని చెప్తే మేము అవన్నీ రిలీజ్ చేయమని అడగం, ఎందుకంటే మీకు కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు యాక్సిడెంట్ అని చెప్పినప్పుడు అది రిలీజ్ చేయకుండా దాచుకుని ఏం చేద్దామని? ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మలయాళం క్రైమ్ సినిమాలు చూసేటో ఆ సినిమాలు చూసి ప్రతి ఒక్కరు అనాలిసిసే. అక్కడేమైంది ఇక్కడేమైంది, ఇది ఇలా జరుగుంటుంది అలా జరుగుంటుంది. ఈ లోపు హిందువులు ముస్లింలు క్రైస్తవులు కొట్టుకు తెచ్చేదాకా ఈ విషయానికి ఒక కన్క్లూజన్ ఇవ్వరా? ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇది కావాలని ఇంటెన్షనల్గా ఈ గవర్నమెంట్ని మమ్మల్ని బ్యాట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఇది ఒక పాస్టర్ గారు అని చెప్పి వచ్చానండి. పాస్టర్ మీద నాకు గౌరవం. ఆయన ఎలా చనిపోయారంటే ఏమో వెనకాల ఏమన్నా కాన్స్పిరసీ ఉందేమో, లేదా నిజంగా యాక్సిడెంట్లో చనిపోయారేమో. నాకు చెప్పడం అయితే యాక్సిడెంట్ అని చెప్పారు. కానీ అక్కడికి వచ్చి చూసిన తర్వాత అందరూ అనుమానాలకి తావిచ్చేలా ఉంది కదా పరిస్థితి. ఆ పరిస్థితులు అలా ఎందుకు వచ్చాయి, వీళ్ళ అనుమానాలు ఏమేమి వ్యక్తం చేస్తున్నారు, దానికి ఈ పార్టీకే క్లారిటీ ఇవ్వాలి కదా. అంటే దీన్ని ఇంకా ప్రతిపక్ష పార్టీలో లేకపోతే కేంద్రంలో ఉన్న పార్టీలో ఇవన్నీ వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేసి ఈ మత గొడవలు జరిగేదాకా కళ్ళు అప్పగించి చూస్తారా? ఎవరైతే ఈ బాధ్యులు అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సిందిగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళని అర్జెంట్గా సస్పెండ్ చేయండి. వీళ్ళు ఒకవేళ ఇప్పటిదాకా ఏదైతే సీఏ గారు కానీ ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎంక్వైరీలు ఉంటే ఖచ్చితంగా ఎంక్వైరీ తప్పుదో పడుతుంది. మీరు చెప్పింది మేము నమ్మం. అది యాక్సిడెంట్ అయితే సీసీ ఫుటేజ్ వెంటనే మీరు రిలీజ్, ఎందుకంటే ఇది ఎంత గొడవ అవ్వదు. ఎప్పుడో పొద్దున్న మీరు కనిపెట్టారు పోలీసులు డెడ్ బాడీని, ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన వెంటనే మీరు ఎంక్వైరీ చేసి ఉంటారు కదా, సీసీ ఫుటేజ్ చూసుంటారు కదా, అది వెంటనే మధ్యాహ్నానికి రిలీజ్ చేసి ఉంటే ఈ గొడవ ఇంత గొడవ అవ్వదు, ఇంత అనుమానం రాదు. ఒకవేళ హత్య అయితే హత్య అని తెలుసును, యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అని తెలుసును. మీరు ఎందుకు దాన్ని దాచి కూర్చుంటున్నారు? మీరు ఎందుకు దాచిపెడుతున్నారు దాన్ని? మీరు దాచిపెట్టి 10 రోజుల తర్వాత రిలీజ్ చేస్తే మీరు నిజం రిలీజ్ చేసిన మేము అబద్ధం అనుకుంటాం. ఆ రోజున పోస్ట్ మార్టం కూడా చేశారు. పోస్ట్ మార్టం చేసింది డాక్టర్లు, టీమ్ ఆఫ్ డాక్టర్లు ఇచ్చారు. బంధువుల తరపున డాక్టర్ ఉన్నాడు,
బంధువుల తరపున పెద్దలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, సాక్షులు ఉన్నారు. సాక్షులు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ, ప్రాథమిక నిర్ధారణ ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు మీరు? నిజంగానే కర్రలిచ్చి కొట్టినట్టు ఏమైనా ఉందా? కత్తులిచ్చి పొడిచినట్టు ఉందా? ఆయన యాక్సిడెంట్లో చనిపోయినట్టు ఉందా? అనుమానాస్పదంగా కొట్టి చంపినట్టుందా? ప్రాథమిక నిర్ధారణ మీరు బయటకి ఇచ్చుంటే ఈ రోజున రాష్ట్రం ఇన్ని అవమానాలు పడదు. మా గవర్నమెంట్ మీద వేసేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఏం పని, లోకేష్ గారికి ఏం పని, రాజేష్ మాసానికి ఏం పని దీన్ని తప్పుదారి పట్టించడానికి? అరే ఆయన నా స్నేహితుడు, నేను పాస్టర్లు అంటే గౌరవిస్తాను,